వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలను ముఖ్యాంశాలు. ఎమ్మెల్యే MS రాజుపై వ్యాఖ్యలను ఖండించిన దళిత సంఘం. దళితులను చిన్నచూపు చూస్తూ ఊరుకోమని SCCL డైరెక్టర్ గంగాధర్. ఆగస్టు నుండి ఉద్యమకారుల ఓదార్పు యాత్ర. రాష్ట్ర చైర్మన్ గుడిమల్ల రవికుమార్ ప్రకటన. నూతనకల్ PHCలో అధ్వాన స్థితి. వసతులు లేమిపై CPM ఆందోళన. బోగస్ కళాశాలలపై విద్యాశాఖకు పట్టింపు లేదు. ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మేంద్ర. ఇక డీటెయిల్ చూస్తే మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి దళిత నాయకుడు ఎమ్మెల్యే MS రాజుపై చేసిన వ్యాఖ్యలను దళిత సంఘం ఖండించింది. అనంతపురం జిల్లా రాప్తాడు మండల కేంద్రంలోని TDP పార్టీ కార్యాలయంలో దళిత సంఘం నాయకుడు SCCL డైరెక్టర్ గంగాధర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, మడకశిర ఎమ్మెల్యే MS రాజుపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. అంతేకాకుండా ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి MS రాజుపై చేసిన ఆరోపణలు గురువారం లోపు నిరూపించాలని, లేని పక్షంలో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఇంటిని ముట్టడించడానికి దళిత సంఘాలు సిద్ధంగా ఉన్నాయంటూ హెచ్చరించారు. గత 5 ఏళ్లలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు దళితులపై చేసిన అక్రమాలను, దాడులను ప్రజలకు ఇంకా మర్చిపోలేదన్నారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే MS రాజుకి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పేరు బేకరీ గంగాధర్. ఓకే మిత్రులు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. గత 2 రోజులుగా రాప్తాడు మాజీ శాసనసభ్యులు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు మాట్లాడినటువంటి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. నారా లోకేష్ గారిని నన్ను చంపడానికి నారా లోకేష్ గారు పథకం రచించి అలిమినేని సురేంద్రబాబుని మరియు రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత గారిని పథకం ప్రకారం లోకేష్ వచ్చి అనంతపురం వచ్చి ఒక రచన చేసిపోయినాడని చెప్పి వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భంలో వాటి అన్నిటిపైన పూర్తిగా బాధ్యతాయుతమైనటువంటి శాసనసభ్యులుగా ఉన్నటువంటి రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత గారు, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అలిమినేని సురేంద్రబాబు గారు, సత్యసాయి జిల్లా అధ్యక్షులకి, నా దళిత సోదరులకి, అందరికీ, రాప్తాడు నియోజకవర్గం ప్రజలకి అందరికీ నా కృతజ్ఞతలు. నిన్నటి రోజున మన జిల్లా అధ్యక్షుడైన MS రాజు గారి గురించి ఏదో ఒక పిచ్చి కుక్క పిచ్చి మాటలు మాట్లాడుతుంటే, ప్రకాష్ రెడ్డి నా ఊరు నీ ఊరు పక్కనే, ఏం 10 కిలోమీటర్లు ఏం లేదు. నువ్వు చేసిండే దుర్మార్గ పనులు ఎన్నో ఉన్నాయి. ఈరోజు MS రాజు గురించి మాట్లాడే ధైర్యం నీకుంది అనుకుంటున్నావా? ఏమనుకుంటున్నావు ప్రకాష్ రెడ్డి? ఖబర్దార్, నువ్వు ఆలోచన చేసుకో. TDP కార్యకర్తలకి, పరిటాల అభిమానులకి, MS రాజు అన్న అభిమానులందరికీ నా ధన్యవాదాలు. 3 రోజుల క్రితం ప్రకాష్ రెడ్డి రాప్తాడ మాజీ శాసనసభ్యుడు, గతంలో ఎన్నో రకాలుగా రాప్తాడు నియోజకవర్గంలో దళితులపైన దాడులు చేసినాడు, బీసీలపైన దాడులు చేసినాడు, అలాగే వాళ్ళ కులస్తులపైన, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళపైన కూడా దాడులు చేసినాడు. ఇలాంటివన్నీ మర్చిపోయి SRS కన్స్ట్రక్షన్ సంబంధించిన ఒక టిప్పర్ దావంటి పోతుంటే నన్ను యాక్సిడెంట్లో చంపాలని ప్రయత్నిస్తున్నారని చెప్పి అనవసరంగా గన్మేనుల కోసం అబద్ధాలు ఆడి
దీన్ని పెద్ద రాద్ధాంతం చేస్తున్నాడు. ప్రకాష్ రెడ్డి, నీకు ఒకటి నేను చెప్తున్నాను, గతంలో కూడా మీ నాయన చరిత్ర అయితేనేమి, నీ చరిత్ర అయితేనేమి మన అనంతపురం జిల్లాలో, ఉమ్మడి అనంతపురం జిల్లా అందరికీ తెలుసు. అలాగే పరిటాల కుటుంబాన్ని గురించి నువ్వు ఒకసారి తెలుసుకో. గత 65 సంవత్సరాల నుండి ఇప్పటి వరకు వాళ్ళు పేదల కోసం పనిచేసిన కుటుంబము, పేదల కోసం సొంత భూమిని పంచిన కుటుంబము, పేదల కోసం ఇంట్లో ఉండే ధాన్యాన్ని పంచిన కుటుంబము, పేదల కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబం. నువ్వు అలాంటి కుటుంబం మీద నువ్వు నిందలేయడం మంచిదేనా? అంటే నీకు ఇష్టం ఏదొస్తే అట్లా మాట్లాడతావు. నువ్వు నీ మీద 2009లో కర్ణాటక హనుమకొండ కాకతీయ కాలనీలో తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో రాష్ట్ర అడాక్ కమిటీ సభ్యుడు ఓడవెల్లి శ్యామకృష్ణ అధ్యక్షతన విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక రాష్ట్ర చైర్మన్ ప్రముఖ న్యాయవాది గుడిమల్ల రవికుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నాటి విలీన కాలం నుండి నిన్నటి వేర్పాటు వరకు 6 దశాబ్దాల పాటు వేలాది మంది ఉద్యమకారులు పోరాడి అమరులయ్యారని, మరికొందరు జైలు పాలై కేసులు ఎదుర్కొన్నారని గుర్తు చేశారు. స్వరాష్ట్రం కోసం పోరాడిన ఉద్యమకారులను గుర్తించి గౌరవించడం ప్రజాప్రభుత్వం బాధ్యతని, వారిని నిర్లక్ష్యం చేయడం నీచమైన చర్యని విమర్శించారు. ఉద్యమంలో సర్వం కోల్పోయిన ఉద్యమకారులను ఓదార్చడానికి ఆగస్టు నుండి ఉద్యమకారుల ఓదార్పు యాత్ర చేపడతామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమకారులను ఏకం చేయడానికి ఒకసారికి, అదేవిధంగా తెలంగాణ ఉద్యమం లోపల అమరులైనటువంటి వాళ్ళు, తెలంగాణ ఉద్యమం లోపల గాయాలైనటువంటి వాళ్ళు, తెలంగాణ ఉద్యమ సందర్భం లోపల ఆర్థికంగా దెబ్బతిన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఓదార్చాలనేటువంటి ఉద్దేశంతో తెలంగాణ ఐక్యవేదిక ఆధ్వర్యం లోపల ఓదార్పు యాత్రను చేపట్టడానికి ఒకసారికి నిర్ణయం చేసుకోవడం జరిగింది. ఇది ఆగస్టు నుంచి ప్రారంభమైంది. ఈరోజు జరిగినటువంటి ఈ విస్తృత స్థాయి సమావేశం లోపల తెలంగాణ ఉద్యమకారులకు సంబంధించినటువంటి డిమాండ్ల పరమై సమావేశం ఏకగ్రీవ తీర్మానం చేసింది. ప్రభుత్వం ప్రకటించినట్టుగా 250 గజాల జాగా, తర్వాత 25,000 పెన్షన్తో పాటు ప్రతి జిల్లా లోపల ఉద్యమకారులకు సంక్షేమ భవనాలను, కార్పొరేషన్ను ఏర్పాటు చేయాలని చెప్పేసి, అదేవిధంగా ఉద్దీపన పథకం పేరు మీద ప్రతి ఉద్యమకానికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి, అది ఉద్యమకారుల వాటా పరంగానే అడుగుతున్నారు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా సమావేశం గుర్తు చేసింది. ఖచ్చితంగా ఏ ప్రభుత్వం అయితే ఉద్యమకారులకు సంబంధించినటువంటి డిమాండ్లను పరిష్కరించదో ఆ ప్రభుత్వాలు మనగడ కొనసాగించినటువంటి దాఖలాలు లేవు. కాబట్టి ప్రభుత్వాలు కొనసాగాలనంటే ఉద్యమకారులకు సంబంధించినటువంటి సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఆ సంక్షేమాన్ని కూడా అమలు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ఉద్యమకారుల చెమట రక్తం పైన ఏర్పడ్డటువంటి రాష్ట్రం, వాళ్ళ డిమాండ్లు న్యాయబద్ధమైనవి, ధర్మబద్ధమైనవి, చట్టబద్ధమైనటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తాం. కాబట్టి రానున్నటువంటి రోజుల్లో తెలంగాణ ఉద్యమకారులను ఏకం చేయడానికి కోసానికి వరంగల్ నగరంలో పెద్ద ఎత్తున ఉద్యమకారుల మహారాలిని ఏర్పాటు చేయడానికి కోసానికి కూడా సమావేశం తీర్మానం చేశారు. సార్, మీ డిమాండ్లు 2 నెలల తర్వాత మహారాలి అనంతరం కార్యాచరణ ప్రకటిస్తారు. సూర్యాపేట జిల్లా నూతనకల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కనీస వసతులు లేక రోగులు, సిబ్బంది నానా ఇబ్బందులు పడుతున్నారు. భవనం పైకప్పు పెచ్చులు ఊడిపడుతుండటంతో ప్రాణభయంతో సతమతమవుతున్నారు. ఆసుపత్రిని సందర్శించిన సిపిఎం నేతల బృందం పిఎస్సి దీనస్థితిని చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖాళీగా ఉన్న హెల్త్ సూపర్వైజర్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని, భవనానికి మరమ్మతులు చేపట్టాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆయుష్మాన్ మెడిసిన్ వస్తున్నాయా మేడం? మీరేనా చూసేది? ఆయుష్మాన్
ఆయుష్మాన్ మెడిసిన్ వస్తున్నాయా మేడం? మీరేనా చూసేది ఆయుష్మాన్? హైదరాబాద్ లో డిగ్రీ ఇంటర్ బోగస్ కళాశాలలు కొనసాగుతున్న విద్యాశాఖ పట్టించుకోవడం లేదని ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మేంద్ర ఆరోపించారు. సిపి సజ్జన ప్రెస్ మీట్ పెట్టి మరీ గుర్తింపు లేని కళాశాలలో తమ విద్యార్థులను చేర్పించవద్దని తల్లిదండ్రులకు సూచించారు. కానీ ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో కొనసాగుతున్న బోగస్ కళాశాలల సమాచారం ఉన్న చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. ధనార్జనే ధ్యేయంగా బోగస్ కళాశాలలు స్థాపించి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని, అలాంటి వారిపై విద్యాశాఖ, పోలీస్ శాఖ కఠిన చర్య తీసుకోవాలని కోరారు. ఇండియా యూత్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నిన్న హైదరాబాద్ పోలీస్ శాఖకు సంబంధించిన కమిషనర్ సజ్జనర్ గారు ప్రెస్ మీట్ ద్వారా పిల్లల్ని అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పిల్లల్ని విద్యా సంస్థల్లో అనుమతులు అఫిలియేషన్ ఉన్నటువంటి కళాశాలను చేర్పించమని నిన్న వారు ఒక సూచన చేశారు. మేము ఆ సూచనని స్వాగతిస్తున్నాం. కానీ దీంట్లో ప్రధానంగా విద్యాశాఖ స్పందించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో అదేవిధంగా హైదరాబాద్ మహానగరంలో పలు విద్యా సంస్థలు అనేక ఇంటర్మీడియట్ కావచ్చు, డిగ్రీ కళాశాలలు, ఇంజనీరింగ్ కళాశాలలు ఇవన్నీ కూడా బోగస్ పేర్లతో నడుస్తున్నాయి. ఒక కాలేజీకి అనుమతి పొంది పదుల సంఖ్యలో కళాశాలను ఏర్పాటు చేస్తున్నారు. దీంట్లోనే వేలాది లక్షలాది రూపాయలు ఫీజుల రూపంలో తీసుకుంటున్నారు. కానీ వీటికి అవసరమైనటువంటి అనుమతులు, గుర్తింపు ఉందా అని అనుకుంటే అనేక కళాశాలలు కూడా లేవు. ఈ విషయాన్ని కూడా పలు సందర్భాల్లో కూడా ఏఎఫ్గా మేము అధికార యంత్రాంగాన్ని, పోలీసులు కూడా చెప్పాం. కానీ ఎక్కడ కూడా చర్యలు తీసుకోలేదు. మేము ఈ సందర్భంగా కూడా హైదరాబాద్ సిటీ కమిషనర్ సజ్జనార్ గారికి ఒక సూచన, డిమాండ్ కూడా ఏంటంటే, మీరు ఏదైతే నిన్న పత్రికా సమావేశం పెట్టారో మేము అవసరమైతే మేము ఏవేవ్గా ఇక్కడ హైదరాబాద్ లో పలు కళాశాలలకు కూడా ఇప్పటివరకు కూడా పర్మిషన్లు, దీంట్లో ప్రధానంగా ఈ అకాడమిక్ ఇయర్ 2026 విద్యా సంవత్సరానికి సంబంధించి ఆదిత్య డిగ్రీ కళాశాలలు దాదాపు పదుల సంఖ్యలో అంటే నగర వ్యాప్తంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా పరిధిలో 14 కాలేజీలు వెలిసినటువంటి సందర్భం ఉంది. దీంట్లో వీటికి ఏ ఒక్కటి కూడా రాష్ట్ర ఉన్నత విద్యా మండలి కావచ్చు, అదేవిధంగా ఉస్మానియా విశ్వవిద్యాలయం సంబంధించినటువంటి అనుమతులు లేవు. ఇవన్నీ కూడా పబ్లిక్ డొమైన్ లో విద్యాశాఖ చెప్పాలి. కానీ విద్యాశాఖ కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. నిజంగా ఒకవేళ విద్యార్థులు చేరినట్లయితే, లక్షలాది రూపాయలు ఫీజులు కట్టినట్లయితే వారి భవిష్యత్ ఏంటి? ఉన్నత విద్యారంగం అంతా కూడా నష్టపోయేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి సజ్జనర్ గారు వారు చెప్పినటువంటి వాదనలు మేము స్వీకరిస్తూనే మేము ఒకవేళ అవసరమైతే ఫిర్యాదు చేయమంటే మేము ప్రతి ఈ నగరంలో కూడా అనేక కళాశాలలు కూడా డిగ్రీ కళాశాలలు, ఇంటర్మీడియట్ కళాశాలలు పర్మిషన్ లేవు. మరి ఫిర్యాదు చేసినటువంటి ప్రతి కళాశాల మీద మీరు విచారణ జరిపి ఒకవేళ అనుమతులు లేకపోతే మూసేటటువంటి రైట్లు మీకు ఉందనంటే మేము ఖచ్చితంగా సవాల్ మేము కమిషనర్ గారికి విసురుతున్నాము. దీన్ని మీరు స్వీకరించాల్సిన అవసరం ఉంది. మీరు ప్రజలకు, విద్యార్థులకు జవాబుదారీతనంగా ప్రభుత్వాలు వివరించాలి. పోలీస్ శాఖ కూడా మీరు చట్టపరంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ఏవేగా డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ మున్నూరు కాపు సంఘం ఎన్నికలు పారదర్శకంగా నిబంధనల ప్రకారం నిర్వహించాలని మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొండా దేవయ్య పటేల్ డిమాండ్ చేశారు. సోమవారం సిరిసిల్లాలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సంఘాన్ని అన్ని వర్గాల మున్నూరు కాపులను ఏకం చేసి వేదికగా తీర్చిదిద్దాలన్నదే తన లక్ష్యమని తెలిపారు. 2018లో తెలంగాణ మున్నూరు కాపు సంఘం ఏర్పాటు చేసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా, మండల, గ్రామ స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేసి సంఘాన్ని బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా మున్నూరు కాపు కుల బాంధవ్యులు, పటేల్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో పాల్గొన్న నా కుల బాంధవ్యులందరికీ, జిల్లా కమిటీ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు త్వరలో తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు సంఘం పటేల్స్ రాష్ట్ర ఎన్నికలు జరగబోతున్న సమయంలో మీరు పుట్టం పురుషోత్తమరావు గారు మున్నూరు కాపు సంఘం తెలంగాణ పేరుతో ఒక సంవత్సరం క్రితము 8 కులాలను కలపాలనే ప్రయత్నంను నేను అడ్డుకున్నాను. దాని తర్వాత కూడా
నీవు 8 కులాల ఓట్లు వేయించుకొని నీవు మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులని చెప్పుకొని తిరుగుతున్నావు. కానీ నేను ఏ రోజు కూడా నువ్వు 8 కులాలకు అధ్యక్షుడివి అష్టసెమ్మ అనే రోజు మా మనోహర్ పేరు పెట్టినాడు. 8 కులాలంటే అష్టసెమ్మ కులాలకు అధ్యక్షుడు అని. చాలా బాగుంది పేరు. మరి ఆ పేరును నిజంగానే కాదనుకున్నట్టయితే నీ సంవత్సర కాలం టైం ఇచ్చినాము. ఈ సంవత్సర కాలంలో నీతో ఉన్న రాజకీయ ప్రజాప్రతినిధులందరూ కలిసి కొండ దేవన్న గారు మరి మనంతా 90% యూనిట్గా వచ్చినాము. మరి ఒక్క 10% యూనిట్గా వచ్చే సమయంలో ఈ పరిస్థితి అనిశ్చితి ఏర్పడింది. దీన్ని ఎలాగైనా కూడా మనము మంచిగా చేసుకొని మళ్ళీ ముందుకు వెళ్దామని కూడా ఏ రాజకీయ నాయకుడు కానీ ఎవరు కానీ ప్రయత్నం చేయలేదు, నాతో మాట్లాడలేదు. తర్వాత నేను అందరూ కూడా ఏదైతే 2018లో మున్నూరు కాప్ తెలంగాణ మున్నూరు కాపు సంఘం పటేల్ అనే నామకరణ రావాలని 2018లో రిజిస్ట్రేషన్ చేయించినాను. దాని తర్వాత మన ఉన్న బీసీ మంత్రి వర్యులు అప్పుడు గంగుల కమలాకర్ గారు, వజ్రరాజు రవిచంద్ర గారు అప్పుడు ఎంపీ కాలేదు. వారు కులం కొట్టాలని ఈరోజు వారు ఎంపీ అయినారు. ఈరోజు వాళ్ళందరూ కూడా అప్పుడు మనకు అందరం ఒక యూనిట్గా ఉంటే మనకు పథకాల రూపంలో వేలకు మినిస్టర్ క్వార్టర్లు అందరూ పిలిపించి అన్ని కులాలు అన్ని సంఘాలు కలపాలనుకున్నారు. కాచిగూడ కానీ ఇంకా యువత కానీ ఎండిఎఫ్ కానీ తెలంగాణ మున్నూరు కాపు మహాసభ అన్నీ కూడా కలపాలనుకున్నారు. వారి ప్రయత్నం అనేది సఫలము కాలేదు, విఫలమైంది. కానీ నేను ఆ రోజు అయ్యప్ప దీక్షలో ఉండి ఒక మాట మీద మీ అందరి నమ్మకం మీద కులమంతా యూనిట్ కావాలని ఆ రోజు 2018లో తెలంగాణ మున్నూరు కాపు పటేల్ సంఘాన్ని మీతోని మెర్జ్ అయ్యి మరి 5 సంవత్సరాలు కూడా కష్టపడి మరి 2 సంవత్సరాల వారికి ఒక కన్వీనర్గా అవకాశం ఇచ్చి తర్వాత 3 సంవత్సరాలు నాకు అవకాశం ఇచ్చి 5 సంవత్సరాలు నేను ఎప్పటిలాగా పనిచేస్తూ అన్ని గ్రామాల్లో అప్పుడు ఉన్న ఉమ్మడి 10 జిల్లాలు కమిటీలు ఉంటే 33 జిల్లాలు కమిటీలు ఏర్పాటు చేసి మండల గ్రామ స్థాయిలో అందరిని ఒక యూనిట్గా తీసుకువచ్చి మున్నూరు కాపు కార్పొరేషన్ కావాలని కొట్లాడి పోరాటం చేసి అప్పుడు జోగురామన్న గారి దగ్గర నుండి గంగుల కమలాకర్ అన్న గారి దగ్గర వరకు కూడా మున్నూరు కాపు కార్పొరేషన్ మనకు ఒక 5,000 కోట్లు రావాలి, మనకు నిధులు కావాలని పోరాటం చేస్తూ మరి అప్పుడు ఆత్మగౌరవ భవనానికి కేసీఆర్ గారు 2 ఎకరాల భూమి ఇస్తామంటే మరి అందరి ఎమ్మెల్యేలు గడప గడప దొక్కి 5 ఎకరాల భూమి ఈరోజు 1000 కోట్ల ఆస్తిని సాధించి దాన్ని ఒక భూమి పూజ చేసి దానికి ఒక 5 కోట్ల రూపాయలు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు ఫండ్, కమలాకర్ గారు అన్నగారు 10 కోట్ల రూపాయల ఫండ్ సీఎం ఫండ్ ఇప్పిస్తానని సుమారు ఒక 10 కోట్ల వరకు కూడా డొనేషన్ కూడా ఎట్లా వస్తాయని రాపించి మీకు బాధ్యతగా మీరు అప్పే చెప్తే కొండదేవన్న గారు ఈ ట్రస్టులో ఉంటే మాకు కొండదేవన్నకే పేరు వస్తుంది. ఎందుకంటే ఒక నిత్యాన్న సత్రం కట్టిండు, ఒక చిరంజీవిని తీసుకొచ్చిండు, ఒక 25,000 మందితో ఒక మీటింగ్ పెట్టిండు. ఇక్కడనే మీ స్వార్థం కొద్దీ ఆ రోజు నన్ను ట్రస్ట్ నుండి మీరు తప్పించి ఆ ట్రస్ట్ను మీరు దగ్గర పెట్టుకుని 4 సంవత్సరాలు గడిచింది. ఇప్పటివరకు కూడా మా నందకిషోర్ అన్న గారు అడిగినట్టు ఎక్కడేస్తే గొంగలు అక్కడనే ఉంది. ఇప్పటివరకు కూడా 6 టవర్లు. బీసీలకు 50% రిజర్వేషన్లు సాధించేందుకు ఆగస్టు 6న హైదరాబాద్ లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. బంజారాహిల్స్ లోని టీఆర్ఎస్ ఆఫీసులో నిర్వహించిన పార్టీ బీసీ నాయకుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి సందర్భంగా బీసీలకు 50% రిజర్వేషన్ల సాధన కోసం సంకల్పం తీసుకుంటామని తెలిపారు. సామాజిక న్యాయ తెలంగాణ సాధన సభ పేరుతో బహిరంగ సభ నిర్వహిస్తున్నామని అన్నారు. బీసీలతో పాటు సమాజంలోని అన్ని వర్గాల వారిని ఒక్కతాటిపై తీసుకొచ్చి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచుతామన్నారు. ముందు భౌగోళిక తెలంగాణ సాధించుకుందాం, ఆ తర్వాత సామాజిక న్యాయ తెలంగాణ సాధన కోసం పాటుపడదామన్న ప్రొఫెసర్ జయశంకర్ సూచనల మేరకు తాము 50% బీసీ రిజర్వేషన్ల సాధన కోసం పాటుపడుతున్నామని తెలిపారు. జనాభా దామాషా ప్రకారం బీసీ రిజర్వేషన్లను సాధన కోసం తెలంగాణ జాగృతి టీఆర్ఎస్ 2 ఏళ్లుగా ప్రజాక్షేత్రంలో పనిచేస్తున్నాయని గుర్తు చేశారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎమ్మెల్యే ఎంఎస్ రాజుపై వ్యాఖ్యలను ఖండించిన దళిత సంఘం. దళితులను చిన్నచూపు చూస్తే చూస్తూ ఊరుకోమని ఎస్సీసీఎల్ డైరెక్టర్ గంగాధర్. ఆగస్టు నుండి ఉద్యమకారుల ఓదార్పు యాత్ర. రాష్ట్ర చైర్మన్ గుడిమల్ల రవికుమార్ ప్రకటన. నూతన్కల్ పిహెచ్సిలో అధ్వాన స్థితి. వసతులు లేమిపై సిపిఎం ఆందోళన. బోగస్ కళాశాలలపై విద్యాశాఖకు పట్టింపు లేదు. ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మేంద్ర. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తున్న నుండి వేతి న్యూస్ లక్ష్యం సమాజత. నమస్కారం.